సోనియా గాంధీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నడి రోడ్డు మీద దేవుడు నేను పడేశాం. కాంగ్రెస్ని చిత్తు చేసేసాం. దేశం అంతటా నాతో పెట్టుకున్న వాళ్ళు ప్రాణాలైనా పోగొట్టుకుంటారు, లేదా అధికారమైనా పోగొట్టుకుంటారు, దేవుని ఉగ్రతకు గురవుతారు. ఇది మీరు చేశారని అంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. పవన్ కళ్యాణ్ అన్నట్టు నాతో ఒరే జగన్ అని అనిపించుకోవద్దు. ఎందుకంటే పవన్ మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్, నేను మాట్లాడితే అది దైవ శాపాలు. 7గురిలో 7గురు పైకి పోయారు. 2, మీరు అదానీ తొత్తు కాదైతే ఈరోజే స్టీల్ ప్లాంట్ లీడర్స్ నిన్న వచ్చారు ఇక్కడికి. ఆదినారాయణ గారు, అయోధ్యరామ్ గారు, కేఎస్ఎన్ రావు గారు, మంత్రి రాజశేఖర్ గారు, మీ వైసీపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు సెప్టెంబర్ 5 లోపుని. కలవండి, నన్ను రమ్మంటే నేను వచ్చి కలుస్తాను. 5 లోపుని మీకు 5 నిమిషాలు లేకపోతే వాళ్ళు అమర నిరాహార దీక్ష వాళ్ళు చేస్తానంటే నేను కూడా వాళ్ళతో దీక్ష చేస్తాను మీ ఇంటి ముందే. నేను దీక్ష చేశానంటే ఎలాగుంటుందో సోనియా గాంధీని అడగండి. ఆగస్టు 4, 2005లో 5,000 మంది పోలీసులు వచ్చినా ఒక వెంట్రుక ముక్క తీలేపారు. అలాగుంటుంది నా దీక్ష. నిన్న బ్యాక్ డోర్లో వచ్చి మీ తొత్తులు ఈ పోలీసు రామారావు ఒక తొత్తుగాడు నాతో మాట్లాడతానని వచ్చి 20 మందిని ఎత్తుకెళ్ళిపోయాడు, కాలు చేయలు ఎరగొట్టి. కానీ నా ఆత్మని ఎరగొట్టలేరు. మా తెలుగు సత్తా 15 కోట్లు సత్తా స్టీల్ ప్లాంట్ని ఆపి చూపిస్తాం. వైసీపీ, టీడీపీ లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే. దద్దమల్లారా, 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేస్తాను అని మోదీ గారితోనో అమిత్ షా గారితోనో అధికార ప్రకటన చేయిస్తాను. 30 రోజుల్లో మీరు రాజీనామా చేసిన 30 రోజుల్లో నేనే కానీ ఆ అధికార ప్రతినిధుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించకపోతే భారతదేశంలో మరల నేను బ్రతికున్నంత వరకు అడుగు పెట్టను. అర్థమైందిరా? ఒరేయ్ ఎమ్మెల్యేలు దద్దమల్లారా, ఒరేయ్ ఎంపీలు దద్దమల్లారా, మీరు టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీకి ఎవరు లేనట్టుంది, లేరు కదా ఇక్కడ. ఆ తెలంగాణ వాడు కేసీఆర్ ఎలాగా దద్దమ్మే, మోదీ తొత్తే, వాడు రాజీనామా చేయడు. మనకేనా ఆంధ్రుల హక్కు, తెలుగువారి ఉక్కు, విశాఖ ఉక్కు. మోదీకి అదానికి మన సత్తా చూపించకపోతే ఆ ఎన్టీఆర్ గారి ఆత్మ, అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను 2012లో ఒంగోలు డాక్టర్లు 5గురు, గుంటూరు డాక్టర్ల 5గురు, గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల 5గురు, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ల 5గురు గవర్నమెంట్ తొత్తులు సర్టిఫై చేశారు. ఏమని? ఈయనకి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళమని. 20 మంది డాక్టర్లు తొత్తులు. నిన్న మీరు మీడియా ఉంటుండగే ఒక ఆయన ఏమంటాడు, రామారా ఆ మందు ఇచ్చేయండి. ఏ మందు? ఆ హెడ్ నర్స్ ఏం తీసుకొచ్చింది చూశారు కదా మీరు లోపల. ఏది అది? సైనైడా, మత్తు మందా నాకు తెలీదు. ఆపా. జ్యోతి ఉంది, రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్, ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు. ఆయన ఫిరోజ్ ఖాన్ గారు కూడా వస్తుంటే ఇది భగ్నం అయిపోయిందని రాలే. పార్టీలో చేరడానికి కొన్ని వందల మంది, ఇంకా లోపల చాలామంది ఉన్నారు. కిరణ్ ఉన్నాడు, క్వీన్ ఉంది, మమత ఉంది. అడగండి, 10 మంది డాక్టర్లు నర్సులు వచ్చి నాకు ఎక్కించడానికి. జగన్నాథ్ గారు చాలా మంచివారు, లెటర్ ఇచ్చాను, బీ కేర్ఫుల్
అని వార్నింగ్ ఇచ్చాను ఆ నర్సుకి. ఏయ్ డాక్టర్స్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నన్ను టచ్ చేస్తే పగిలిపోద్దు కొడుకుని. నేను మందు వాడను, అది నా ఇష్టం. నా వయసు 60 సంవత్సరాలు. మీరెవరు నన్ను ఫోర్స్ చేయడానికి? నా ప్రాణం పోతే నేనే బాధ్యుడిని రాసిచ్చా. వాళ్ళు మందు ఇస్తే వాళ్ళు ఇంకేదో లిక్విడ్లు ఇస్తున్నారు, నేను తాగనన్నా. నేనే బయట నుంచి కిరణ్ వెళ్ళి టీ తీసుకొచ్చా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఆయన మోదీ అదానీ తొత్తు కాదని. లేదా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే, అవసరమైతే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నాను అంటే పులివెందుల్లో కూడా ఆయన గెలవడు. వై నాట్ 175 అంటున్నారు కదా, ఒక్క సీటు ఎమ్మెల్యే గెలకుండా చేసేస్తా, 25 ఎంపీలకు డిపాజిట్ రాకుండా చేసేస్తా. ఇంకా నోరెప్పను. నేను స్టార్ట్ చేశానా యుద్ధం మీ నాన్నగారితో 2005 జూన్ 8ని స్టార్ట్ అయింది, 2009 సెప్టెంబర్ 2ని ముగిసింది. అది ఎలా ముగిసిందో మీకు బాగా తెలుసు. యుద్ధము యెహోవాదే. నేను దేవుడు పంపగా వచ్చిన దూతను. రాజకీయ నాయకులు వందలు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే, 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించడానికి. నేను 5 లక్షల కోట్లు దానం చేశాను, ఇంకొక 50 లక్షల కోట్లు దానం చేయగలను. ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కనుకే 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీలో 60-70% నన్ను నాయకుడిగా కోరుకుంటున్నారు. 7569441275 గ్రూపులు పెట్టి జాయిన్ అయిపోండి. విశాఖపట్నం 6 ఎమ్మెల్యే నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఎంవివి సత్యనారాయణ 3 నెలల క్రిందటే ఆ సంగతి విని నేను మరి పోటీ చేయనని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. భరత్ అట ఎవరో నాకు తెలీదు, టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ఏదో ఎంపీ అట, ఆయన పేరు నాకు తెలీదు. పోటీ చేయమంటే పాలుగారు పోటీ చేస్తే నేను చెయ్యను అని ఆయన విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే 4 లక్షల క్రైస్తవులు నన్ను కోరుకుంటున్నారు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కుటుంబాలు, 44,000 కుటుంబాలు నన్ను కోరుకుంటున్నారు. నేను లోకల్, ఇప్పుడున్న ఎంపీలందరూ నాన్ లోకల్ కనుక బీసీ నన్ను లోకలోని ఇక్కడ పుట్టి పెరిగి అభివృద్ధి చేశాను కనుక నన్ను కోరుకుంటున్నారు. నాన్ లోకల్ వద్దు అంటున్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి లోకలోని ఎన్నుకోలేదు కనుక ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు 4 నేను అభివృద్ధి కార్యక్రమాలు లక్షల మందికి ఈ విశాఖపట్నం విజయనగరం, ఇప్పుడే వచ్చారు కదా మీడియా రిపోర్టరు అయోధ్యరామ్ గారితో చెప్పారు, మా అమ్మకి మీరు పెన్షన్లు పంచారని. నిన్న లేడీ ఎవరని అడిగాను మీ ముందు, మీడియా వారితో అలా మాట్లాడొద్దని. ఆవిడే, సార్ నేను మీ విడోని 25 సంవత్సరాల నుంచి నాకు మీరు విడో పెన్షన్లు పంపుతున్నారు, ఇప్పుడు పంపలేదు, వాళ్ళు పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత మాట్లాడిందట. వద్దమ్మా, అలా మీడియా మిత్రులతో మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడతాను, ఏదైనా ఉంటానంటాను. ఇది 5వది ఏంటంటే, నేనైతే స్టీల్ ప్లాంట్ ఒకవేళ అలా అమ్మేసినా తిరిగి తీసుకునే సత్తా ఉంది. నేను ఎంపీ అయితే 250 నుంచి 300 ఎంపీలు నాకు మద్దతు ఇస్తారు. అసలు బీజేపీయే సెంటర్లో ఉండదు. అందుకని మోదీ గారు అదానీ అన్ని గారు అన్ను తొత్తుని దోచుకునే దొంగని, గజ దొంగని. अदानी जी सुन रहा है ना मेरा बात? तेरे को मालूम नहीं है? पूछो, अंबानी से पूछ लो कैसा उनको पिताजी को मैं हीलिंग किया 2000 पहले, स्पिरिचुअल हीलिंग। जगत गुरु क्यों मेरा पास आ रहा है? जगत गुरु स्वामी शंकराचार्य नवंबर में मर गया 100 साल में, 2005 से मेरा पास आया था। जगत गुरु एक ही है। प्राइम मिनिस्टर नेहरू जी से मोदी जी तक, अद्वानी जी तक उनको पाद पूजा कर रहा है। 2 पीठा का अधिपति 4 पीठा में, वो मेरा ब्लेसिंग लेने के लिए 1 बार नहीं 2 बार नहीं, हर एक बार आया था। मेरा ब्लेसिंग चाहिए, स्टील प्लांट को छोड़ दो। ईश्वर का अभिशाप चाहिए मेरा द्वार, तू स्टील प्लांट लो, तेरा परिवार नहीं जीतेगा, क्योंकि 2 लाख परिवार इधर मर रहा है। आपको पैसा चाहिए, इन्वेस्टमेंट चाहिए। 2700 बिलियनर में 200 बिलियनर को बोलेगा
एक बिलियन डॉलर दो, 16 लाख करोड़ इन्वेस्टमेंट मैं करवाएंगे, मेरा स्टील प्लांट को छोड़ दो, నీకు డబ్బులు కావాలంటే నేను ఇప్పిస్తా. అదాని జగద్గురు స్వామి శంకరాచార్యని అడుగు, 18 సంవత్సరాలు నా దగ్గరికి ఎందుకు వచ్చేవారు, 100 సంవత్సరాలు అయిందాక. నా ఆశీస్సులు కావాలా, స్టీల్ ప్లాంట్ను వదిలే, నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఇప్పిస్తా. 2 లక్షల 2 లక్షల మంది ప్రాణాలని నువ్వు దోచుకుంటే నీ ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు. థ్యాంక్ యూ.